మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైలర్ టోన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అది చాలా రెండు మూడు ఇష్యూస్ డిజిటల్ అరెస్ట్లను లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు తప్ప ఇంకా మల్టిపుల్ క్రైమ్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్ చాలా చాలా కొత్తవి వస్తున్నాయి కదా. రీసెంట్గా నేను మీతో డిస్కస్ చేసింది ఏంటి అంటే ఈ డైలర్ ట్యూన్ని కాపీ చేసుకున్నారు సైబర్ క్రిమినల్స్. మనం కాల్ చేసినప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే ఒక వార్నింగ్ మెసేజ్ ఉంటుందో దాన్ని రికార్డ్ చేసుకొని వీళ్ళకు సేమ్ ఓల్డ్ మెథడాలజీ ఏంది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫేక్ కాల్స్ చేసి ఎటో ఒక రకంగా తీసుకుపోయి దాన్ని డిజిటల్ అరెస్ట్కి కన్వర్ట్ చేస్తారు. సేమ్ అట్లనే ఏం చేస్తారు అంటే ఈ పర్టిక్యులర్ ఒక నెంబర్ నుంచి మనకు కాల్ వస్తుంది, రిసీవ్ చేసిన వెంటనే ఎవరు మాట్లాడరు కానీ ఈ ఆడియో ప్లే అవుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో అనుకుంటాం. సో ట్రాయ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసిర్రేమో అనుకొని వింటారు పూర్తిగా. విన్న వెంటనే ఇమ్మీడియట్గా ఒక పర్సన్ లైన్లోకి వస్తారు. అప్పుడు ఓకే మీ నెంబర్ని మేము ఫైండ్ చేసినాం కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంది అని, మీకు కూడా థ్రెట్స్ ఉన్నాయని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి ఆ రకంగా కూడా మళ్ళీ సోషల్ ఇంజనీరింగ్ యాక్టివిటీ త్రూగా మన పర్సన్స్ని విక్టిమ్స్ చేసి వాళ్ళు డబ్బులు దండుకునే ఛాన్సెస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఫ్యాక్ట్ చెకింగ్లో కూడా ఫేక్ లింక్స్ వస్తున్నాయి సార్. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని మీరు ఇంటర్నెట్లో ట్రై చేస్తే కూడా అక్కడ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీ ఫోన్ డేటా పోయే ఛాన్సెస్ కాదు. మీరు వార్న్ చేస్తున్నారు వస్తున్నాయని. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలంటే ఏ సైట్స్కి వెళ్ళాలి? బెటర్ సైట్స్, క్వాలిటీ సైట్స్? బెటర్ సైట్స్, క్వాలిటీ సైట్స్ అనేది మనం డిస్ప్లే చేద్దాం సార్. ఐ విల్ టెల్ యూ. అది చెప్తే వ్యూవర్ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది కదా. ఏ సైట్కి వెళ్ళి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ వెబ్సైట్స్ మాత్రమే మనం ఇస్తాం. దయచేసి ఆ వ్యూవర్స్ కూడా నేను ఆ వెబ్సైట్స్ ఏ సైట్స్ లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫ్యాక్ట్ అనేది సైట్స్ డిస్ప్లే చేస్తాను దీనిలో.